దేశం బాగుంటాలంటే బీజేపీకే ఓటు వేయాలని బీజేపీ పార్టీ చేరికల కమిటీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం కేజీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్లకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు గురువారం బీజేపీలో చేరారు. చేవెళ్లలో కేజీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ పార్టీ చేరికల కమిటీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వ పోకడలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ప్రధాని మోదీ ఇమేజ్ దెబ్బతీయడానికి కాంగ్రెస్ అనేక విధాలుగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నాయకుడు ఆపదొచ్చినప్పుడు ధైర్యాన్ని ఇచ్చే బిడ్డగా ఉండాలి, ఆదుకునే బిడ్డగా ఉండాలని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నాకు వారితో ఒక సంవత్సర కాలం పాటు పనిచేసే భాగ్యం దక్కింది. అది కరోనా కష్టకాలం. మీకు తెలుసు, కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్నప్పుడు, అనేక కోట్ల మందిని కన్నీళ్లు పెట్టిస్తున్నప్పుడు అమెరికాలో, చైనాలో ఆ దవాఖాన చూసి, ఆ ట్రీట్మెంట్ చూసి చాలా మంది కామెంట్ చేశారు, ఈ రోగం భారతదేశానికి వస్తే బస్తీలలో ఉండే ప్రజలు, గ్రామాలలో ఉండే ప్రజలు కుప్పలు కుప్పలుగా చచ్చిపోతారని చెప్పి పత్రికలు రాసినాయి. కానీ ఆ రోగం మనకు కూడా వచ్చింది. నాకు ఇప్పటికి గుర్తు, మొట్టమొదటి పేషెంట్ యూఏఈ నుంచి వస్తే, దుబాయ్ నుంచి వస్తే, ఆయన దిగింది బెంగళూరులో, ఆయన చేరుకున్నది హైదరాబాద్ మహేంద్ర హిల్స్కి చేరుకున్నాడు. కరోనా పేషెంట్ వచ్చినట్టు ఆ కరోనా పాకిస్తాన్లో ఉన్న ప్రజలు మేము కూడా భారతదేశంలో కలుస్తామని చెప్పి ఉద్యమాలు వస్తున్నాయంటే ఇవాళ ఎడిపోతున్నాం. ఒకసారి ఆలోచించండి, ఎంత గొప్ప స్థాయికి మనం ఆలోచించండి. పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇవాళ అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇలా భారతదేశంతో ఉంటామనే పరిస్థితి వచ్చింది. ఇవాళ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చిన నినాదం, రేపు పార్లమెంట్లో 400 సీట్లు ఇచ్చి నన్ను ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాడు. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. ఇవాళ 17 స్థానాల్లో 17కి 17 ఒకటే అంటున్నారు. ఎక్కడ పోయినా కూడా, అన్నా మొన్న ఏదో అయిపోయిందన్నా, మొన్న జరిగిన ఎన్నికలు చిన్న ఎన్నికలట, అవి ఇక్కడ ఎన్నికలట, రేపొచ్చే ఎన్నికలు మోడీ ఎన్నికలట, రేపొచ్చే ఎన్నికలు దేశ భవిష్యత్ సంబంధించిన ఎన్నికలట అని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని కావచ్చు, ఒకటి అంటున్నారు, ఈ దఫా మేము బీజేపీకే ఓటు వేస్తాము. అన్న ఒకసారి ఇటు చూడాలి, ఒకసారి ఇటు చూడండి సార్, ఇటు